హలో ఎవ్రీవన్, దినేష్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, ఈరోజు శ్రీ సిటీ లొకేషన్ సంబంధించి చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. గైస్, మనకు శాలరీ చూసుకుంటే 30,000 నుంచి 35,000 వరకు మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. గైస్, కంపెనీ నేమ్ అదేవిధంగా కంపెనీ డీటెయిల్స్ చూసే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. దాంతో పాటుగా లైక్ అయితే కంపల్సరీగా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, కంపెనీ టాప్లోకి వెళ్తే మనకు ఆలస్ట్రామ్ కంపెనీ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీళ్ళైతే మనకు 1 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే హైరింగ్ అయితే అడుగుతున్నారంటే ఫ్రెషర్స్ అయితే వీళ్ళు హైరింగ్ అయితే అడగడం లేదు. ఇందులో మనకు జాబ్ రోల్ చూసుకుంటే మనకు రిట్రోఫిట్ ఇంజనీరింగ్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు డిప్లొమాలో వచ్చేసి మనకు ఈసీఈ, త్రిబుల్-ఈ మెకానికల్ సంబంధించి వీళ్ళైతే హైరింగ్ అయితే అడుగుతున్నారు. ఇందులో జెండర్ విషయానికి వస్తే మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఏజ్ విషయానికి వస్తే మనకు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ లోపల కలిగి ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. వర్కింగ్ డ్యూటీ చూసుకుంటే మనకు 8 hours వర్కింగ్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా నేను అడ్రస్ చెప్పాను కదండి, శ్రీ సిటీ లొకేషన్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం టు 1 to 3 years అంటే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా దానికి సంబంధించి రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసుకుంటే మనకు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ జిరాక్స్, అదేవిధంగా 3 photos కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా నేను మీకు హెచ్ఆర్ మెయిల్ ఐడి కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు హెచ్ఆర్కి మీకు మెయిల్ ద్వారా మీ రెజ్యూమ్ని పంపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే ఇంట్రెస్ట్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఆర్తో కమ్యూనికేట్ అవ్వండి. అంటే మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అయితే కంపల్సరీగా రిప్లై ఇస్తారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.